త్వరలో ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ కోసం ఇండియన్ టీం ని ప్రకటించారు. 15 మందితో కూడిన ఈ టీం కి సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ చేసిరు. అయితే టీం అనౌన్స్మెంట్ లో ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. అక్షర్ పటేల్ కు ప్రమోషన్ ఇచ్చారు. ఈ టీం కు అతన్ని వైస్ కెప్టెన్ గా కూడా నియమించారు. అయితే ఈ టీం లోనే ఉన్న సీనియర్ ఆల్ రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాకు మాత్రం ఎలాంటి ప్రమోషన్ ఇవ్వలేదు. దీంతో హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందని అతని అభిమానులు అనుకుంటున్నారు. అప్పట్లో టీ20 వరల్డ్ కప్ 2024 అయిపోయిన తర్వాత కూడా హార్దిక్ పాండ్యాను కాదని సూర్యను కెప్టెన్ చేసిరు. అయితే బీసీసీఐ తప్పు చేసిందని విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా కారణాలున్నాయని బీసీసీఐ అయితే ప్రకటించింది. ఇక బూమ్రా లాగే హార్దిక్ కి కూడా ఎప్పుడు గాయాలైతుంటాయి. దీంతో కొన్ని నెలల పాటు టీం కి దూరమైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక బీసీసీఐ భారత టీం మేనేజ్మెంట్ తమకు పర్మనెంట్ కెప్టెన్ కావాలని అనుకుంటున్నాయి కాబట్టి అప్పట్లో హార్దిక్ పాండ్యాను కాదని సూర్యని సెలెక్ట్ చేసినాయి. ఇప్పుడు కూడా అతన్ని కాదని టీ20లో వరుసగా పార్టిసిపేట్ చేస్తూ వికెట్లు తీస్తూ విలువైన పరుగులు చేస్తున్న అక్షర్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించారు. ఇవే కాకుండా మన పోటీ వరల్డ్ కప్ లో అక్షర్ అద్భుతంగా ఆడిండు. ఇక సౌత్ ఆఫ్రికాలో ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిండు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే హార్దిక్ పాండ్యాను కాదని అక్షర్ ను వైస్ కెప్టెన్ గా చేసిరని బీసీసీఐ చెప్పింది.